నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి. అమ్మ? స్త్రీలు నెలసరి తర్వాత ఏ రోజు నుంచి పూజ చేస్తే మంచిదంటారు? ప్రతి నెల 3 రోజులు తప్పకుండా పాటించి తీరవలసింది. ఎప్పుడైనా రాత్రి టైంలో కూడా నెలసరి వచ్చిందనుకోండి, 11:30 ఆ ప్రాంతంలో వస్తే మటుకు ఈ రోజుకే చెందుతుంది. ఇవాళ నైట్ అయితే 11:30 దాటి 12 దాటిందంటే మటుకు రెండో రోజు కింద పరిగణలోకి తీసుకోవాలి. 3 నిద్రలు కంపల్సరీ కావాల్సిందే. 4వ రోజు స్నానం చేయాలి. అయిన రోజు 4వ రోజు స్నానం చేయాలి. తలస్నానం చేయాలి యథావిధిగా. తలస్నానం చేస్తే 4వ రోజున ఎటువంటి పట్టింపు ఉండదు. ఇంట్లో మనం తిరిగి వంట వార్పు కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ పూజా కార్యక్రమాలు కానీ, ఏమన్నా శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ, కన్యాదానం పీటల మీద కానీ కూర్చోవాలి. ఏదైనా నోములు వ్రతాలు చేసుకోవాలి. మనకి ఈ రోజు తప్పనిసరి అనుకుంటే గనక 5వ స్నానం అని చేస్తాం. అంటే 4వ స్నానం చేసి 5వ రోజున కూడా మళ్ళీ తలస్నానం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అది తప్పని అసలు నియమం అది మనకి ఆడవాళ్ళకి. 4వ స్నానం చేసి ఉంటే కాదు, 5వ స్నానం చేయాలి. 5వ స్నానం చేయకపోతే స్వర్గంలో గోవు తలకిందులుగా తపస్సు చేస్తుందంటారు. అది చాలా పాపం. కాబట్టి 5వ స్నానం తప్పకుండా చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే 4వ రోజున మళ్ళీ 1 గంటో అరగంటో టైం ఇచ్చి మళ్ళీ తల స్నానం చేసి లోపలికి రావాలి. లోపలికి వచ్చి మామూలు మంచి బట్టలు కట్టుకుంటే గనక మీరు నోములు, వ్రతాలు, పూజలు, ఇంట్లో మహానైవేద్యాలు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే ఆడవాళ్ళకి ఒక సందేహం ఏమండి, ఋతుక్రమంలో మైలు అవటం అనేది ఉంటుంది కదమ్మా. అది ఒక్కొక్కళ్ళకి 7 రోజులు అవ్వచ్చు, 8 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, 6 రోజులు అవ్వచ్చు. అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. మనం అందరం దాంట్లోంచి వచ్చిన వాళ్ళవి. అది లేకపోతే మనం లేవు. కాబట్టి దీన్ని చెప్పుకోవటానికి పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఆ మైలు అవ్వటానికి ఈ స్నానం చేసి ఇంట్లో రావటానికి సంబంధమే లేదు. అది ఎన్ని రోజులైనా అవనండి, కనిపించనండి, మీకు 4వ రోజు స్నానంతో అది పరిపూర్ణం అయిపోయింది అంతే. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. చాలా మందికి ఇదో కూడా డౌట్, ఇంకా మాకు కనిపిస్తోందమ్మా, అవుతోందమ్మా, మేము పనికొస్తామా పనికిరామా. చాలా మంది ఆడవాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. మీరు 4వ రోజు స్నానం చేయాలి. బాలింతలకు కూడా అంతే. ఒక్కొక్కరికి 1 నెల రోజులు అయ్యే వాళ్ళు ఉంటారు, 20 రోజులు అయ్యే వాళ్ళు ఉంటారు. మనం ప్రసవించిన తర్వాత కూడా అట్లా అయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. 4వ రోజు స్నానం చేస్తే ఇంట్లో కార్యక్రమాలు, పనులు, బట్టలు ఉతుక్కోటాలు ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. 5వ స్నానం చేస్తే అన్ని పూజాది కార్యక్రమాలు, యాత్రలు మీరు ఏ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. తప్పేమి లేదు. కొంతమంది అమ్మ కన్నె పిల్లలకే ఇది ఎక్కువ వర్తిస్తుంది. పెళ్ళై ఒక బిడ్డ తల్లి అయిన తర్వాత అంత వర్తించదు, పర్లేదు అనేసి పూజలు చేయించేస్తారు కదా. మరి అంటే నెలసరి రోజుల్లోనా, 4వ రోజు నుంచా? 3వ రోజు నుంచే లేదు లేదండి, అసలు 3వ రోజు నిషిద్ధం. అది పెళ్ళైన పిల్లల, చిన్న పిల్లల, పెద్దవాళ్ళ, లేకపోతే వయసు ఉడికిపోయిన వాళ్ళ, ఇవన్నీ ఏమి లేదు. ఎవరికైనా నియమమే. చాలా తప్పు. అది 3వ రోజు అసలు పెళ్లిళ్ళకి వెళ్ళకూడదు, అక్షింతలు వేయకూడదండి. ముఖ్యంగా పెళ్లిపేటలకు వెళ్ళి ఎవరికి తెలుస్తుంది అని ఆ పెళ్లి ఫంక్షన్లలో పాల్గొని అక్షింతలు వేయాల్సిన స్థితిలో అక్షింతలు వేస్తే లేనిపోయిన దోషం తగులుతుంది ఆ దంపతులకి. బయట ఉన్న వాళ్ళు వెళ్ళి స్టేజీ ఎక్కి అక్షింతలు వేయకూడదు. చాలా మంది చేస్తున్నారు ఈ తప్పు. అవును, అది వాళ్ళకి ఆ దంపతులకు దోషం తగులుతుంది. అందుకే అక్షింతలు కూడా నాకు తెలిసి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదంట. నేను చెప్పరు చాలా మంది. అవును, చాలా తప్పండి ఇది. 3వ రోజు మీరు అసలు వెళ్ళకూడదు కళ్యాణ మండపంలోకి. అది శుభకార్యం. మా చనిపోయిన కార్యక్రమాలకు కూడా వెళ్ళకూడదు. చనిపోయిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదమ్మా. బయట ఉన్న వాళ్ళనే కదా, అది కీడే కదా. చనిపోయిన కార్యక్రమం కదా అంటారు, కానీ అతి పవిత్రమైన కార్యక్రమం. దాంట్లో ఒక భగవంతుడిగా పంపిస్తున్నాం మనం ఆ మనిషిని. అస్సలు పాల్గొని రాదు ముట్టువాళ్ళు. అది చిన్నపిల్లలా పెద్ద పిల్లలా అని కాదు, ఎవరికి మనకి రాదు. చాలా మంది అమ్మ గుడికి వెళ్ళొచ్చు, దేవుడు ఇచ్చిందే కదా, మరి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, గుడికి ఎందుకు వెళ్ళకూడదు అని వెళ్ళిపోతుంటారు. ఇంకా ఏ మూర్ఖత్వం చేసేదేముంది, ఇంకా బట్టలు తీసుకుని ఒంటి నిండా పూసుకోమనండి. అంతే నేను చెప్పేది. చాలా మూర్ఖత్వం ఇది. ఎందుకంటేనండి ఈ నియమనిష్టలన్నీ ఎందుకు పెట్టారు, ఎందుకు ఉండమన్నారు అని అంటే, ఆడవాళ్ళకి 1 నెల రోజులు పని చేస్తూనే ఉంటారు, 25 రోజులు పని చేస్తుంటారు.
నెలలో 4 రోజులన్నా వాళ్ళకి రెస్ట్ ఉండాలి. అవును. ఇప్పుడు కాదు, ఇదివరకు అయితే బొడ్లు దంపుకోవటం, కారాలు దంపుకోవటం అన్ని మోటు పనులే చేసేవాళ్ళు కదా. కాబట్టి ఆ 4 రోజులన్నా వాళ్ళకి రెస్ట్ ఉండాలి. ఇట్లా అయితే ఇది ఉంటారు. అదొకటి. ఇంకొక మాట చెబుతా అమ్మా, అందరూ ఆడవాడు తెలివిగానే ఉంటారా? తెలివిగానే ఉంటారా? శుచి శుభ్రతను పాటించగలుగుతారా? ఇందులో అమాయకమైన వాళ్ళు ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, మూగవాళ్ళు ఉన్నారు, కళ్ళు కనిపించని వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్లలో రకరకాల వాళ్ళు ఉంటారు. బుద్ధి మాందల్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బుద్ధి మాందల్యం అని ఋతుక్రమం అయిపోతుందా, వాళ్ళు పెద్ద మనిషి అవ్వకుండా ఉంటారా? కళ్ళు లేవని పెద్ద మనిషి అవ్వకుండా ఉంటారా? హార్మోన్స్ కదమ్మా, అది హార్మోన్స్, అది విడుదల చేస్తోంది. ఈ వీళ్ళు తెలియగల వాళ్ళ కాదు. తల్లులు చాలా మంది ఇట్లాంటి ఆడపిల్లలు చాక్కుని వాళ్ళ బట్టల దగ్గర నుంచి ఉతికేవాళ్ళు ఈ రోజు కష్టపడేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అక్కడ శుచి శుభ్రత కూడా అందరూ ఉండరు. కాబట్టి అసలు నిషేధిస్తే ఈ అశుభ్రత అనేది ఇంట్లో కలవదు. అందుకని ఒక చాపిస్తారు, పరుపుల మీద మంచాల మీద పడుకుంటా అవన్నీ పాడవుతాయి అన్న ఉద్దేశంతో ఒక చాప దిండు కంచం ఓ చెంబు సపరేట్ చేస్తారు. ఎందుకంటే శుచి శుభ్రత కోసం. ఈ ఆచార వ్యవహారాలన్నీ మనకు పెట్టింది శుచి శుభ్రత కోసం. మనం ఏ విషయాన్నన్నా ఒక కోణం నుంచే మనం ఆలోచించకూడదు. 4 రకాలుగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అటు ఆధ్యాత్మికంగానూ చూసుకోవాలి, సైన్స్ పరంగానూ చూసుకోవాలి, మామూలు భాషలో సరళంగా మీరు నేను మాట్లాడుకున్నట్టు కూడా మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. కొంతమంది గుడికి వెళ్ళే కార్యక్రమాలు ఉండి మెడిసిన్స్ వేసేసి ఆపుకుంటారు కదమ్మా, అది మన బాడీలోనే ఉంటుంది కదా, రాకపోయినా సరే. బయటికి కనిపిస్తేనే నీకు దోషం, నీకు కంటితో నువ్వు చూస్తేనే. కొంతమంది అనుమానం వచ్చి ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకో అమ్మా, అది చేసుకుని చూసుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్ కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుమానంతో. కాబట్టి నీకు కంటితో చూసావా ఇంకా క్లోజ్. మరి అలా టాబ్లెట్స్ వేసుకొని ఆపుకొని తప్పదండి, అదేం లేదు. ఆపుకోవటం తప్పేం లేదు, అది వైద్యపరం. ఆపుకోవటం తప్పేం కాదు, పూర్వం నుంచే ఉంటుంది, అవటానికి ఉంది, అవ్వకుండా ఉండటానికి ఉంది. కాబట్టి దాని గురించి తప్పేం లేదు. కడుపులో 1 రోజు 2 రోజు కాదండి, ఇది మనం ఎప్పుడైతే అయ్యామో, ఎప్పుడైతే ఆగిపోయిందో కనిపించకుండా మళ్ళీ అప్పటి నుంచి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఎందుకు ఉత్పత్తి అవుతుంది? కడుపులో ఏమన్నా బిడ్డ పడుతుందేమో, ఆ బిడ్డకి రక్షణ ఇవ్వటానికి ఇది. ఊరికే కాదండి, గర్భసంచి అనేది ఒక మహత్తరమైన శక్తి, అది తెలుసండి. అంత దాకా దీనికి అబార్షన్లు అయినాయి ఎవరికన్నా అయ్యింది. ఇంకా కొంత మైల ఉండి లోపల డాక్టర్ గారు కనుక గర్భసంచిని శుభ్రం చేయకపోతే ఇంకా బిడ్డ ఉంది నాలో, నేను ఆ బిడ్డను రక్షించాలని భ్రమలో ఉంటుంది తెలుసా నెలసరి. ఎంత గొప్పదండి, ఎంత శక్తివంతమైంది నెలసరి. ఉండి ఆ గోడల్లో అతుక్కుని ఉంటుంది, గర్భసంచి గోడల్లో. అట్లా అయ్యి బ్లీడింగ్ అయిన వాళ్ళు ఉంటే అప్పుడు మళ్ళీ డాక్టర్ గారు శుభ్రం చేస్తేనే అది పోతుంది. ఇంక లేదు నీకు బిడ్డ లేదు, ఏమీ లేదు దాపల, నువ్వు అవ్వు అని చెప్తేనే అవుతుంది. అంత గొప్పది నెలసరి. అంటే మామూలుగా మనం చెప్పుకోవటానికి అందరికి తెలియాలమ్మ ఈ విషయాలని కదా. అది కాబట్టి మీకు అది నెల సరి అయిపోయింది, కంట్రోల్ అయింది అన్న దగ్గర నుంచి మళ్ళీ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అది దాచుకుంటుంది, దాచుకున్న తర్వాత దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది, ఇన్ని రోజులు అనేది. తర్వాత ఇంకా అది ఎదురు చూసి 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 బిడ్డ పడదనుకో ఎదురు చూసి చూసేసి వదిలేస్తుంది. అంటే దాని సంచి ఇంతే ఉంది, దానికి అంతే కెపాసిటీ ఉంది, అంతవరకే ఎదురు చూడగలదు బిడ్డ కోసం పడుతుంది అని. ఇంక ఎదురు చూసి దానికి నిరాశ పుట్టి వదిలేస్తుంది. ఆ వదిలేసమే ఋతుక్రమం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.